వెల్కమ్ టు ది ఛానల్ గైస్. సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి ఒక జాపనీస్ ఐలాండ్. అది 2004 దాకా కూడా తెలియదు ఆ ఐలాండ్లో ఇంత తీవ్రమైన పనిష్మెంట్స్ జరిగినాయా అని చెప్పేసి. సో స్టోరీలోకి వెళ్తే 1944 సెకండ్ వరల్డ్ వార్. సో అప్పుడు జపాన్ కోస్టల్ లైన్ నుంచి ఒక 500 కిలోమీటర్స్ దూరంలో ఒక ఐలాండ్ చిచిజిమా అని చెప్పేసి. ఐలాండ్ వరల్డ్ వార్ 2 జరుగుతున్నప్పుడు ఈ అమెరికన్స్ అండ్ జాపనీస్కి మంచి పాయింట్ అన్నమాట, ఈ జపనీస్ వాళ్ళ టెరిటరీని డిఫెండ్ చేసుకోవడానికి. సో ఈ ఐలాండ్లో వాళ్ళు రేడియో టవర్స్ కట్టినారు 2. అండ్ టైం గడిచే కొద్దీ ఒక 25,000 జపనీస్ ట్రూప్స్ని దింపినారు. అండ్ గన్స్, ఆర్టిలరీ, ఎవ్రీథింగ్ ఐలాండ్లో డిప్లాయ్ చేసినారు. సో సో అమెరికన్స్ ఏం డిసైడ్ అయినారు, వీళ్ళకి మంచి యాంకర్ పాయింట్ లాగా ఉంది ఈ ఐలాండ్ని, సో దీన్ని డెస్ట్రాయ్ చేయాలా అని చెప్పేసి ఫస్ట్ అటెంప్ట్ చేసినారు. సక్సెస్ఫుల్ కాలేదు. సెకండ్ అటెంప్ట్లో ఈ ఫైటర్ జెట్స్ని పంపించి వాటిని ఐలాండ్ని బాంబింగ్ చేద్దాము అని చెప్పేసి. సో సెకండ్ అటెంప్ట్లో జార్జ్ అని చెప్పి ఒక 20 years పైలట్, చాలా యంగ్ పైలట్, బట్ ఎక్స్పీరియన్స్ ఉంది చాలా. విత్ ఇన్ వరల్డ్ వార్లోనే చాలా డిప్లాయ్మెంట్స్కి వెళ్ళినాడు ఆయన. సో ఈయన అదే వార్షిప్లోకి జెట్లోకి వెళ్ళిన తర్వాత ఈయన జస్ట్ పైలట్ అండ్ రేడియో ట్రాన్స్మిటర్ వచ్చేసి డెల్ అనే ఆయన, అండ్ రూమ్ గన్నర్ అంటే గన్స్ని ఫైటర్ జెట్లో గన్స్ని ఆపరేట్ చేసే గన్నర్ అనే పేరు టాడ్. సో ఈ జార్జ్ బ్రాడ్లే పైలట్ ఎవరైతే ఉన్నారో 7:15 AM స్టార్ట్ అయినారు. వాళ్ళ ఈ షిప్స్ ఉంటాయి కదా, ఫైటర్ జెట్స్, పెద్ద పెద్ద షిప్స్ వాటర్లో. సో ఆ నేవీ షిప్స్ నుంచి ఈ జెట్ టేక్ ఆఫ్ అయిన వెంటనే ఈ జార్జ్ బ్రాడ్లే 8,000 feetకి ఎగిరి ఐలాండ్ ఇక్కడ ఉంటే ఐలాండ్ దగ్గరకు వచ్చేసరికి 3,000 feetకి డ్రాప్ అయ్యి అట్లా పాస్ అవుతూ బాంబ్స్ వేయాలని చెప్పేసి. సో ట్రై చేస్తున్నారు, బట్ కింద నుంచి ఈ జపనీస్ ఏమంటారు, ఈ ఫైటర్ జెట్స్ని షూట్ చేయడం స్టార్ట్ చేసినారు. సో వెళ్తూ ఉండగా ఈయన ఫైటర్ జెట్కి బుల్లెట్ పడి ఈ లెఫ్ట్ సైడ్ వింగ్ ఏదైతే ఉందో అది ఫైర్ అంటడం స్టార్ట్ అయింది. సో అక్కడ నుంచి ఈ ఐలాండ్ నుంచి వాళ్ళు తిరిగి వస్తున్నప్పుడు టోటల్ ఇంకా ఈ ఫైటర్ జెట్ మొత్తం మంటల్లో ఉండేసరికి ఆయన కూడా కంట్రోల్ చేస్తున్నాడు షిప్. ఇట్లా ఈ ఫైటర్ జెట్ కిందికి ఫోర్స్ఫుల్లీ డిసెండ్ అవుతూ ఉంది. ఆయన కూడా లివర్ పట్టుకొని కంట్రోల్ చేస్తూ వీళ్ళ ఇద్దరికి, టాడ్ అండ్ డెల్కి, మీరు ఇప్పుడే ఏమంటారు ఇప్పుడే దూకకండి, నేను కంట్రోల్ చేస్తాను అని చెప్పేసి చాలా హార్డ్గా కంట్రోల్ చేస్తున్నాడు ఏరోప్లేన్ని. అండ్ మిగతా ఈ ఒక్క ఫైటర్ షిప్పే డిప్లాయ్ అయి ఉండదు, మిగతా ఫైటర్ షిప్స్ కూడా ఉన్నాయి. సో వాటికి కూడా బుల్లెట్స్ తాకి అవి కూడా ఆల్మోస్ట్ ఈయన ఫైటర్ జెట్ ఏ సిచ్యువేషన్లో ఉందో అదే సిచ్యువేషన్లో ఉంది. బట్ వాళ్ళు కాకపోతే దానిలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ దూకేసి పారాషూట్స్ ఓపెన్ చేసుకొని వాళ్ళు ఆ ఓషన్లో దిగిపోయినారు. బట్ ఈయన కంట్రోల్ చేస్తున్నాడు. ఈయన ఇంకా కంట్రోల్ కాక చాలా
చాలా తక్కువ ఫీట్కి వచ్చేసరికి అప్పుడు ముగ్గురు దూకేసిన తర్వాత ఈయన నీళ్ళలో దూకిన వెంటనే ఈయన మీద ఈ పారాషూట్ ఏదైతే ఉందో అది ఆయన మీద పడింది. అండ్ ఆయన పారాషూట్ని ఇట్లా తప్పించేసి స్విమ్మింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ చేస్తుండగా ఆయన ఏ ఫైటర్ షిప్లో నుంచి అయితే దూకినాడో అది జస్ట్ ఆయన నుంచి ఒక 10 ఫీట్లో ల్యాండ్ అయిన తర్వాత దాని నుంచి ఒక లైఫ్ రాఫ్ట్ వచ్చింది. సో స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళి రాఫ్ట్ మీదకి వెళ్ళి ఆ రాఫ్ట్ మీద నుంచి కూడా వీళ్ళు ఈ ఐలాండ్ ఇట్లుంటే వీళ్ళు ఐలాండ్ దగ్గరలో పడున్నారు, ఆల్మోస్ట్ దగ్గరలో పడిన మిగతా షిప్స్. అండ్ ఈయన ఫైటర్ షిప్ వచ్చి కొంచెం దూరంగా వెళ్ళి పడింది. సో ఈయన స్విమ్మింగ్ చేస్తున్నాడు, వీళ్ళ నేవీ షిప్, యుఎస్ వాళ్ళ నేవీ షిప్ ఏదైతే ఉందో అటు సైడ్ వెళ్ళడానికి స్విమ్మింగ్ చేస్తున్నాడు. ఈలోపు ఈ జపనీస్ వాళ్ళు వచ్చి బోట్లలో ఫుల్ ఫాస్ట్గా వచ్చేసరికి ఈయన స్విమ్మింగ్ స్పీడ్ ఆ బోట్లతో పోల్చుకుంటే చాలా తక్కువ కాబట్టి ఈయన ఆల్మోస్ట్ ఈ జపనీస్ వాళ్ళు పట్టుకోవడానికి వస్తూ ఉన్నారు. బట్ పైనుంచి ఈ యుఎస్ ఫైటర్ జెట్స్ ఇంకొన్ని సెకండ్ గ్రూప్ వచ్చి ఈ జాపనీస్ బోట్స్ మీద షూట్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు తప్పించుకోవాలని చెప్పేసి వీళ్ళు రివర్స్ అయిపోయి వెళ్తూ ఉన్నారు. అండ్ ఈయన కొంచెం ధైర్యం వచ్చి ఈయన టువర్డ్స్ వాళ్ళ షిప్ సైడ్ ఇంకా స్విమ్ చేయడం అట్లా స్టార్ట్ చేసినాడు. అదే పొజిషన్లోనే ఉన్నాడు. అండ్ ఇట్లుండగా ఈయన కాసేపు అలసిపోయిన తర్వాత కాసేపు స్టాప్ అయిన తర్వాత ఆయన గమనించినాడు ఏదో స్టిక్ లాగా వస్తుంది అని చెప్పేసి. చూస్తే అది సబ్మరైన్, యుఎస్ సబ్మరైన్. సో ఈయన సేఫ్గా కాపాడబడినాడు. అంటే యుఎస్ వాళ్ళు ఈయనని చూసి ఈయనని సేవ్ చేసినారు. ఈయన సేఫ్ అయిపోయినాడు. అండ్ ఈయనతో పాటు మిగతా ఫైటర్ జెట్స్ అండ్ మిగతా ఈ రేడియో ఆపరేటర్ అండ్ గన్నర్స్ మిగతా ఫైటర్ జెట్లలో ఎవరైతే ఉన్నారో టోటల్ 8 మెంబర్స్ ఈ ఐలాండ్ దగ్గరలోనే పడిపోయేసరికి వాళ్ళు జపనీస్ వాళ్ళకు దొరికిపోయినారు. అండ్ దొరికిన తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి ఘోరంగా టార్చర్ చేయడం స్టార్ట్ చేసినారు. ఎందుకంటే ఈ 8 మెంబర్స్ జపనీస్ వాళ్ళకు దొరికినారు. అండ్ ఈ మిగతా ఉన్న యుఎస్ ఎయిర్ షిప్స్ వాళ్ళకు థాట్లో ఉన్నారు ఏమనంటే వీళ్ళు 8 మెంబర్స్ని పట్టుకున్నారు అని చెప్పి కోపంతో వీళ్ళ ఐలాండ్ని ఇంకా హెవీగా బాంబింగ్ చేయడం స్టార్ట్ చేసినారు. అండ్ ఈ జపనీస్ వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుఎస్ వాళ్ళ మీద కోపంతో ఈ 8 మెంబర్స్ని రోజు టార్చర్ చేయడం స్టార్ట్ చేసినారు. సో వీళ్ళకి దొరికిన తర్వాత ఈయన జార్జ్ యుఎస్కి రిటర్న్ వచ్చేసినాడు. అండ్ ఇదంతా ఇట్లుండగా ఈ మిస్ అయిన 8 మంది ఎవరైతే ఉన్నారో ఈ యుఎస్ గవర్నమెంట్ వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళు ఎలా చనిపోయినారో చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళని చాలా ఘోరంగా చంపేసినారు. అండ్ ఈ విషయం ఎప్పుడు బయటపడింది అంటే ఆఫ్టర్ 60 years 2004లో ఒక హిస్టోరియన్ ఆయన జాపనీస్ మ్యానుస్క్రిప్ట్స్ చదువుతున్నప్పుడు ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఆ ఐలాండ్ మీద ఉండినరో అప్పట్లో 1944లో వాళ్ళు కన్ఫెస్ చేసినారు దట్ మేము ఏ విధమైన క్రైమ్ చేసినామో మిగతా 8 మెంబర్స్ మీద అని చెప్పేసి. సో వీళ్ళు కన్ఫెస్ చేసింది ఏమి అనంటే ఈ జార్జ్ తప్పించుకున్నాడు. అండ్ మిగతా 8 మంది ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఒకరిని మావ్ అని చెప్పేసి ఈయనని తీసుకెళ్ళి
బాగా ఒక చెక్క పోల్కి కట్టేసి ఈ అక్కడ జపనీస్ ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినారు, ఈయనని మీరు కొట్టి మీరు ట్రైనింగ్ తీసుకోండి అని చెప్పి. సో అక్కడున్న ట్రూప్స్ అందరూ ఈయనని ఒక రోజంతా కంటిన్యూస్గా మొత్తం ఎక్కడ పడితే అక్కడ కొట్టడం అట్లా అయ్యేసరికి ఈయన అలసిపోయి పడిపోయినాడు. నెక్స్ట్ డే ఈ జపనీస్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం జంగల్లోకి తీసుకెళ్ళి ఒక గుంత తవ్వి ఆయనని మోకాల మీద కూర్చోమని చెప్తున్నారు. ఆయనకి సిగరెట్ ఇచ్చి లాస్ట్ సిగరెట్ తాగిన తర్వాత ఆయన కళ్ళకు గంతలు కట్టి ఈ జపనీస్ వుడ్ కటానా ఉంటుంది, సో దాంతో ఈయన తల నరికేసి దానిలో వేసి కప్పిపెట్టినారు. అండ్ ఒక సడిస్టిక్ జపనీస్ జనరల్ యోషియో టాచిబానా అని ఈయన సడిస్టిక్ ఫెలో అనమాట. సో ఈయన ఈ సూపర్స్టిషన్ రిచువల్స్ ఈయనకు, సో దానిలో భాగంగా ఈయన వాళ్ళ ట్రూప్స్కి ఆర్డర్ ఇచ్చింది ఏమంటే ఇట్లా ఆపోజిట్ ఉన్న వాళ్ళ దొరికిన సోల్జర్స్ బాడీ పార్ట్స్ కట్ చేసి తింటే మనకి ఇంకా పవర్ వస్తుంది, అంటే బలవంతులం అవుతాము అనేసి. సో వీళ్ళ ట్రూప్స్కి నా ఆర్డర్ ఇచ్చినాడు ఏమంటే ఇంతకుముందు ఈ ఎవరినైతే కప్పిపెట్టినారో అని చెప్పేసి ఆయన గ్రేవ్ని డిగ్ చేసి ఆయన బాడీ పార్ట్ తీసుకురండి అని చెప్పి. సో వీళ్ళు వెళ్ళి కరెక్ట్గా ఈయన థై అది తీసుకొని వచ్చి సర్జన్స్కి ఇస్తే సర్జన్స్ తీసుకెళ్ళి కుక్ వంట వాళ్ళకి ఇచ్చినారు. ఇస్తే వీళ్ళు వంట చేసేసి తినేసి వాళ్ళకి బాగా అనిపించింది అంట, యాజ్ పర్ ద డాక్యుమెంటరీ. అండ్ సో ఇదే విధంగా ఈ రిచువల్ని వాళ్ళు చాలా రోజులకు కంటిన్యూ చేసినారు. అండ్ ఇంకా బలం కావాలి అనేసి నెక్స్ట్ ఇంకొక 25 years old ఫ్లాయిడ్ హాల్ అని చెప్పేసి ఆయనని కట్టేసి పోల్కి ఈ బయోనెట్ అంటారు, అంటే ఇంతకుముందు పాత గన్లకి ముందు ఇట్లా నైఫ్ లాగా వచ్చేటివి. సో వాటితో ఆ పోల్కి కట్టేసిన ఈ ఫ్లాయిడ్ని ఎట్లా పడితే అట్లా పొడిచి, అండ్ దొరికిన 8 మందిలో ఈయన 7వ ఆయన. మిగతా 6 చూస్తూ ఉండగానే ఈయన కడుపు కోసి ఆయన లివర్ అండ్ గాల్ బ్లాడర్ తీసి సర్జన్స్ వచ్చి ఆయన కట్ చేసి రిమూవ్ చేసి తీసి కుక్స్కి ఇస్తే సేమ్ వాళ్ళు ఆ రోజు ఫీస్ట్ చేసుకున్నారు. సో క్రమేపా వీళ్ళు సేమ్ ఈయన బాడీ కూడా అయిపోయింది, అన్నీ ఇక్కడ పడితే అక్కడ పార్ట్స్ అని కట్ చేసి తినేసి. అండ్ ఈ మిగిలిన 6 ఎర్ల్ వాన్ అని చెప్పి ఈయనని కూడా సేమ్ ఈయన ఫ్లాయిడ్ని ఎట్లయితే చంపినారో అట్లనే చంపేసి, అండ్ వీళ్ళు కట్ చేసిన బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో సెలోఫిన్ పేపర్తో చుట్టి ఫ్రెష్గా ఉండాలని చెప్పేసి సో స్టోర్ చేసి తినేవాళ్ళు. సో అదే జరుగుతూ ఉంది. వీళ్ళకి ఇంకా ఆశ ఎక్కువైపోయి మిగతా అందరినీ కూడా అదే ప్రాసెస్లో చంపడం జరిగిన తర్వాత ఇది మిస్ అయిన 8 మెంబర్స్లో లాస్ట్
అమెరికన్ సోల్జర్ ఎవరైతే ఉన్నారో ఈయనని చాలా తీవ్రంగా వాడుకున్నారు. చాలా అంటే చాలా ఘోరంగా. ఎట్లా అంటే ఈయన బతుకుండగానే సర్జికల్లీ ఈయన కాళ్ళు రిమూవ్ చేసి ఆయన అలానే బతకనిచ్చి ఆ కాళ్ళు వండుకొని తినేసి నెక్స్ట్ ఇంకో కాళ్ళు కట్ చేసి వండుకొని తినేసి అట్లా ఒక్కొక్క బాడీ పార్ట్ వండుకొని తినేసిన తర్వాత ఇంకా ఏం పార్ట్స్ లేవు అని అనుకున్నప్పుడు అప్పుడు ఆయనను చంపేసినారు. సో ఎంత ఘోరంగా చేసినారు. అండ్ డౌన్ ద లైన్ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ యోషియో టాచిబానా ఎవరైతే జనరల్ ఉన్నారో ఈయన జపనీస్ గవర్నమెంట్ ముందు ఈయన క్రైమ్స్ని కన్ఫెస్ చేసినాడు. అండ్ కన్ఫెస్ చేసిన తర్వాత ఈ మిగతా ట్రూప్స్ ఈ 25,000 మెంబర్స్లో మిగతా ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో ఈయన అండ్ హై ర్యాంకింగ్ జనరల్స్కి డెత్ సెంటెన్స్ వేసినారు. అండ్ ఎవరైతే ఈ కిల్లింగ్స్లో పాల్పడినారో వాళ్ళకి 14 years సెంటెన్స్ వేసినారు. అండ్ ఎవరైతే దూరం నుంచి జస్ట్ చూసినారు, ఇన్వాల్వ్ అయినారు, అంటే చంపడం కొట్టడం కాకుండా జస్ట్ చుట్టుపక్కల ఉండి చూస్తున్న వాళ్ళకి 8 years సెంటెన్స్ వేసినారు. అంతా 60 years తర్వాత బయటపడింది. అండ్ ఈయన జార్జ్ ఎవరైతే ఉన్నారో ఈయన బతికి వచ్చిన తర్వాత ఈయన 8 years తర్వాత చూసింది. ఈయన షాక్లో గురయ్యి అనుకున్నాడు, నేను లక్కీలీ నేను బయటపడిపోయినాను, లేకపోతే నేను కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసేటోని అని చెప్పేసి. సో ఇది ఇట్లుండగా ఈయన జార్జ్ ఉండి ఇదంతా ఫేస్ చేసి వచ్చిన తర్వాత లైఫ్ ఈయనకి సెకండ్ ఛాన్స్ ఇచ్చింది అని అనుకొని హీ ట్రైడ్ ఫర్ ప్రెసిడెంట్ అండ్ హీ బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, 41st అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ హెచ్ బుష్ అనేసి. సో లేటర్ ఈయన కొడుకు కూడా 43rd ప్రెసిడెంట్ అయినాడు. ఎవరో కాదు, జార్జ్ డబ్ల్యూ బుష్ జూనియర్, జార్జ్ డబ్ల్యూ బుష్. సో దిస్ ఈస్ ద స్టోరీ విచ్ హ్యాపెండ్. అండ్ ఎందుకు వాళ్ళ ఈ మిస్ అయిన 8 మంది వాళ్ళ పేరెంట్స్ని చెప్పలేదు అని అంటే వీళ్ళు ఎంత తీవ్రంగా అనుభవించిన పనిష్మెంట్ అండ్ చాలా ఘోరంగా చనిపోయినారు కాబట్టి ఈ మిస్ అయిన 8 మంది పేరెంట్స్కి ఈ న్యూస్ చెప్పలేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.